అయితే టైంలో ఒకసారి కీరవాణి గారు మీరు పాడిన పాట చిట్టపట చినుకులు, ఆ పాట యాక్చువల్గా మీరు పాడిందంట. మీరు పాడింది అది బాగా వచ్చింది, అందరికీ నచ్చింది. బట్ కీరవాణి గారికి బాగా నచ్చి ఆ పాట నేను పాడుతాను అని మేము అడిగి చేయించుకున్నారంటగా. పెద్దనికి ఆ ట్యూన్ బాగా నచ్చిందండి. ఆ ట్యూన్ కంపోజిషన్ విధానం బాగా నచ్చి నేను పాడతాను అని అడిగేటండి. పాడుతున్నాను కానీ యాక్చువల్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. కీరవాణి గారు అప్పట్లో రిటైర్ అవుతున్నాను, బాహుబలి తర్వాత రిటైర్ అవుతున్నాను అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ తర్వాత ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు. అంటే ఎక్కడో ఆయన రిటైర్ అవుతే రాజమౌళి గారు ఎక్కడ కళ్యాణమాలికి దగ్గర అవుతారో అని చెప్పేసి మీ ఫ్యామిలీలో కొంత ఆలోచనలు పుట్టి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు అన్నది. ఐ కాంట్ ఆన్సర్ ఫర్ సచ్ క్వశ్చన్స్. మనసులో నిజంగా అనిపించింది ఏంటి ఆ సినిమా తర్వాత సెకండ్ సినిమాకి వేరే వాళ్ళని పెట్టుకోవడం? మన కాంబినేషన్ అని అనుకున్నామే అని చెప్పి బాధపడ్డాను. తర్వాత వదిలేసాను దాన్ని. కనీసం కాల్ కూడా చేయలేదా? అడగనండి, నువ్వు నాకు వద్దు అని క్లియర్ కట్గా తెలిసినప్పుడు నేను ఎందుకు వద్దు ఏంటి మళ్ళీ మతి లేకుండా. నేను ఏదో ఫూల్ అయితే తప్ప అడగాలి. కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళు ఐఫోన్లు గిఫ్ట్లు ఇచ్చేస్తారంటండి, కొంతమంది మంచి మంచి లిక్కర్ బాటిల్స్ ఇస్తారండి మీడియా పర్సన్స్ కానీ, లేకపోతే డైరెక్టర్స్కి మంచి మంచి గిఫ్ట్స్ కొని ఇస్తూ ఉంటారు. సినిమా అనౌన్స్ అవ్వబోతుందని తెలియని వెంటనే వాళ్ళ దగ్గర చేరిపోతారు, భజన చేస్తారు. లేకపోతే ఆ పాటలు ఎంత పెద్ద హిట్ అన్నది జనం చెప్తూ ఉంటారండి. అది తన జీవితంలో వ్యక్తులు వాళ్ళకి నా పాటలు నచ్చలేదేమో. సో ఆ కారణంగా మేబీ ఇంకా బెటర్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ లాంటి వాళ్ళు ఉంటే కనుక ఇంకా మంచి మ్యూజిక్ వచ్చి ఉండేది కదా అని తన అభిప్రాయంతో తమన్ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చండి. మీరు ఇంతకుముందు ఏలేటిగా టాపిక్ తీశారు. ఆయన ఫస్ట్ సినిమానే మంచి సూపర్ హిట్ ఇచ్చారు, ఇద్దరు హిట్ ఇచ్చారు కదా. తర్వాత మరి మీ ఫ్యామిలీ పర్సనే కదా, ఎందుకు కలిసి జర్నీ చేయలేకపోయారు మీరు? ఆ నవ్వులోనే చాలా అర్థాలు ఉన్నాయి. కానీ మీ పాటలు బాగా ఉండి బాగా పాపులర్ అయ్యి డైరెక్టర్స్కి ఇన్సెక్యూరిటీని తీసుకొచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయంట. అంటే ఆ డైరెక్టర్లు నాకంటే ఎక్కువ పేరు వచ్చింది ఈ పాటకి అని చెప్పేసి కూడా మిమ్మల్ని దూరం పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే మోనకృష్ణ ఒక వ్యక్తితో గొడవ అయినా సరే, అంటే మనస్పర్ధలు వచ్చినా ఆ వ్యక్తి గురించి బయట ఆయన గ్యారంటీగా చెడు మాట్లాడు, అంటే బిచ్చింగ్ చేయరు అన్నంత ధైర్యంగా మనం చెప్పచ్చండి ఆయన క్యారెక్టర్ గురించి. అంత మంచి క్యారెక్టర్. దూరం అవ్వడానికి కూడా మళ్ళీ నేనే కారణం. ఆయనతో స్ట్రైట్ అవే చెప్పకుండా ఒక థర్డ్ పర్సన్కి చెప్పడం జరిగిందండి. ఒక ఇన్సిడెంట్. తను వెళ్ళి ఆయనతోటి ఎలా చెప్పారో నాకు తెలియదు కానీ, బట్ అది ఆయన కొంచెం అఫెండ్ అయ్యారని నాకు తర్వాత తెలిసిందండి. కళ్యాణమాలికి నోటి దూల ఎక్కువ అంటే ఏమంటారు మీరు? అని కొన్ని పర్సనల్ విషయాలను కూడా కొంతమంది డిస్కస్ చేయడం అవసరం ఏంటి? సపోజ్ ఒక డైరెక్టర్కి ఒక హీరోయిన్తో అఫేర్ ఉంది, మ్యూజిక్ సంబంధం లేకుండా అలాంటి విషయాలు మాట్లాడి మీరు చెడవడం ఎందుకు కొన్ని విషయాల్లో కొంతమంది డైరెక్టర్స్ దగ్గర? అదే అంటున్నారు కదండి, దాన్నే నోటుతాను మీరు అన్నారు కదండి. ప్రతిదానికి మనసమాట ఎందుకన్నా ఎక్కువ బాధపడ్డాను నేను. హోరాహోరీ వన్ డే ఆడింది. సెకండ్ డే చూస్తే చాలా థియేటర్స్లో లేదు. నా కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్. అది ఎవరైతే ఏంటి, ఆ తేజ అయితే ఏంటి, మండరత్నం అయితే ఏంటి, లేకపోతే ఇంకొకళ్ళు అయితే ఇంకొకళ్ళు. ఆ టైంలో రాజమౌళి నా దగ్గరికి వచ్చేసి నాకు సినిమా ఫ్లాప్ రాసి పెట్టుంటే అదే ఉంటుంది. రాజమౌళి గారి గురించి ఒక చులకనగా మాట్లాడిన సందర్భం కూడా ఉందని. నేను వర్క్ చేసిన డైరెక్టర్ అండి, పేరు చెప్పను. మాట్లాడితే అంటే అదే అండి, రాజమౌళి అదే సేమ్ స్టోరీ తీస్తూ ఉంటాడు అని, దీంట్లో ఆ పాయింట్ ఉంది, దీంట్లో కూడా అదే సేమ్ పాయింట్ ఉంది, ఆ సినిమాలోనూ అదే పాయింట్ ఉందని రకరకాలుగా ఇంకా మారడా అంతేనాను అని చెప్పి నా దగ్గర అన్న సందర్భాలు చాలా 10 సార్లు ఉండుంటాయండి నేను వర్క్ చేస్తున్న టైంలో. అక్కడ తీర్చుకోలేక మన దగ్గర అంటాం. నేను మ్యూజిక్ డైరెక్టర్ని నేనేమనలేను, నా డైరెక్టర్ని. నువ్వు మామూలుగా అయితే వేరే భాషలో అయితే కరెక్ట్గా నువ్వే పీకేమనాలి మామూలుగా. అంటే మీరు రాజమౌళి గారి, కీరవాణి గారి ఇలాంటి ఫ్యామిలీస్లో పుట్టడం మీరు దురదృష్టంగా భావిస్తున్నానని మీరు మనసులో అనుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయంట. ఫ్యామిలీ అనగానే నాకు ఇమీడియట్గా గుర్తొచ్చేది ఉమా మయూర్ అండి. ఇంతకుమించి నా బార్డర్స్
దాటమని నేను అనుకుంటున్నాను. నా పరిధి దాటదు, నా పరిధిలోకి ఎవరు రారు. టీ సినిమా అన్నది మీకు యాక్చువల్గా మీ సినిమా అంట కదా, మీ దాకా వచ్చి పోయింది ఎందుకు? చాలా దారుణమైన క్వశ్చన్ అండి, నేను చెప్పనిది. జరిగిన ఇష్యూని మార్చి చెప్తానండి, కొంత హాఫ్ ట్రూత్, మళ్ళీ ఇది కూడా హాఫ్ ట్రూతే. ఓకే. సో నేను ఆ రోజు ప్రసాద్ ల్యాబ్లో ఉన్నాను. నేను మన ప్రసాద్ స్టూడియోస్ ఉంది కదా హైదరాబాద్, లోకల్ కాల్ నుంచి ఫోన్స్, అసలు లోకల్ కాల్ అంటే జనరల్గా ఎత్తాం కదండి, 040 ఏదో వస్తుంది. ఇన్నిసార్లు వచ్చినాయి ఏంటంటే రిటర్న్ కాల్ ఇస్తే అది మోహన్ బాబు గారి ఆఫీస్, మిమ్మల్ని మ్యూజిక్కి అడగమన్నారండి అంటే, ఓ చాలా థ్యాంక్స్ అండి, సంతోషం వస్తుంది కదండి కొత్త సినిమా వచ్చిందంటే. ఎవరండి డైరెక్టర్ అని అన్నాను. పలానా అని చెప్పారండి. చెప్పగానే ఇప్పటివరకు వెళ్ళలేదు, ఇంకా మోహన్ బాబు గారి దాకా, సినిమా వైట్ల గారి దాకా వెళ్ళలేదు. వెళ్ళలేదు అంటే ఆయన డైరెక్టర్ అని చెప్పారండి, శ్రీను వైట్ల గారు. సో మోహన్ బాబు గారు ఆఫీస్ నుంచి వాళ్ళకి తెలియకుండా మేనేజర్ చేయడు కదండి, వాళ్ళు అనుకునే కదండి నాకు చేయమని ఉంటుంటారు. మీరు ఇక్కడ చెప్పింది అక్కడ రాంగ్గా ప్రొజెక్ట్ అవ్వచ్చు, లేదా వాళ్ళకి అర్థం చేసుకునేది ఇంకొక రకంగా అర్థం చేసుకోవచ్చు. మీరే వెళ్ళి డైరెక్ట్గా మోహన్ బాబు గారిని కలిసి ఇదండి సంగతి అని చెప్పడం అన్నది నిజంగా కరెక్ట్ పద్ధతి కాదు. ఈ క్షణం వరకు నాకు ఆ థాట్ రాలేదు, మీరు రేస్ చేస్తాను కానీ నేను డైరెక్ట్గా ఆయన అన్నాడు కాబట్టి ఆ మేనేజర్కి నేను నా మనసులో భావం కరెక్ట్గా చెప్పానండి. అది ఎగ్జాక్ట్గా అది ఏ రకంగా రీచ్ అయింది అన్నది ఇప్పుడు నాకు డౌట్ వస్తుందండి. మీరు ప్లేబ్యాక్ సింగర్గా ఉన్నప్పుడు చాలా ఒక రకమైన టార్చర్ చూపించిన డైరెక్టర్స్ కూడా ఉన్నారండి. వెరీ వెరీ డిప్రెసివ్ అండ్ అన్సక్సెస్ఫుల్ చాప్టర్ ఇన్ మై లైఫ్. రోజు చాకరీ, ఆల్మోస్ట్ పనుల్లాగా ఇంటికి వెళ్ళడం, బైక్ మీద కేబీఆర్ పార్క్ తీసుకెళ్ళడం, తను జాగింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బైక్ మాదాపూర్ వెళ్ళి, మాదాపూర్ నుంచి కేబీఆర్ పార్క్ అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ అక్కడికి వచ్చి తన స్క్రిప్ట్ వర్క్ మీద రకరకాలు చర్చిలోనే ఉంటూ మధ్యలో తనకు బిర్యానీ ప్యాకెట్లు. ఏంటి ఇదంతా పాట కోసమా? పాట ఆ పర్టికులర్ సినిమాలో పాట ఛాన్స్ ఇస్తా అన్నారండి. సో ఆ భాగంగా నేను భక్తిగా చెప్పిన పనులన్నీ చేయడం నాకు చిరాగ్గా ఉంది. ఫైనల్గా అంతా చేసి ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్గా వెయిట్ చేసి 6 నెలల తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆ సినిమాలో నాకు పాట ఛాన్స్ ఇవ్వలేదు. దట్ వాస్ ద లాస్ట్ ఐ బిలీవ్. అది అన్నయ్య వాళ్ళు తిట్టారు తర్వాత, ఏంటి ట్రైల్స్ ఏంటి పనులని. రాజమౌళి అన్నయ్య నన్ను తిట్టడం ఇంకా గుర్తుంది నాకు. ఇప్పుడు ఏదైతే అన్నారో ఆ టాప్ డైరెక్టర్, అప్పటికి టాప్ డైరెక్టరా? నో, నాట్ టాప్ అండి, దట్ వాస్ హిస్ సెకండ్ ఫిల్మ్. లక్ష్మీ ఎన్టీఆర్ ఆయన ఏం పాటలు చేసేడు అని అంటే ఏం సందేహం లేదు వినిపించారటండి, ఓన్ కోసుకొస్తున్నాడు. విన్న వెంటనే ఆయన అక్కడి నుంచి డైరెక్ట్గా నాకు ఫోన్ చేశారు, కళ్యాణ్ ఇలాగ నేను రాము సార్, నేను నమ్మలో మీరేనంటే నిజమా, ఎందుకు ఫోన్ చేశారు అన్నాను. నవ్వారు, ఇలాగ సినిమా అనుకుంటున్నాను లక్ష్మీ ఎన్టీఆర్ విల్ యూ డూ అంటే, తప్పకుండా సార్, బట్ అక్కడ అన్నయ్య ఎన్టీఆర్ బయోపిక్ చేస్తున్నాడు, ఇక్కడ తమ్ముని పెట్టుకోవాలి. ఆర్జే గారు మీ లైఫ్లో పరిచయం అయ్యాక మీ యాంగిలే మారిపోయిందని విన్నానంటే, వాట్సాప్ మెసేజెస్ చూసినా లేకపోతే వాళ్ళు మాట్లాడి వెకిలి మాటలు చూసినా వికారం వస్తూ ఉంటుంది. అటువంటి ముసుగేసుకుని బతకట్లేదండి రాము గారు, ముసుగు లేని మనిషి. దాన్ని నువ్వు తట్టుకోగలిగితే తట్టుకో. రాము గారు చాలామందికి బొగ్గులా కనపడుతూ ఉంటారండి, చాలామందికి ఆ లోపల ఉన్న డైమండ్ కనపడుతూ ఉంటుంది. ట్రావెల్ అయితే కానీ తెలియదండి, బొగ్గులోంచి వజ్రం ఎలా పుడుతుందని అంటారు. ఆయన నాకు తెలిసి వజ్రం. వాళ్ళు మిమ్మల్ని వచ్చి అడగడం, రాజమౌళి గారు కానీ కీరవాణి గారు కానీ తమ్ముడు దగ్గరికి వచ్చి ఏంటి పరిస్థితి ఎలా ఉంది అని ఎవరైనా అడగడం జరుగుతుందా? అలా జనరల్గా చాలాసార్లు చాలా సందర్భాల్లో మీ ఆవిడ గురించి చాలా గొప్పగా చెప్తుంటారు. అంటే అఫ్ కోర్స్ ప్రతి ఇళ్ళల్లో అది చెప్తుంటారేమో, మీరు ఇంకా కొంచెం ఎక్కువగా చెప్తున్నట్టు నేను చాలాసార్లు విన్నాను. నేను తనకు సరైన భర్తను కాదేమో అన్న భావన నన్ను ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. తను నా పక్కన ఉన్నకపోతే ఎక్కువసార్లు మోసపోదును, ఎక్కువసార్లు ఫూల్ అయిపోదును, ఎక్కువసార్లు రోడ్డు మీద పడిపోదును. వచ్చే జన్మ ఇవన్నీ మనం అలా ఏమన్నా ఉంటే కనుక, అవి నిజమైతే కనుక మళ్ళీ తనలాంటి భార్య కాదు కానండి, తనే నాకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను. చాలా క్రూషియల్ పీరియడ్ టైంలో గల్లగురిగి పగలగొట్టి దాంతో నెలంతా గడిపారన్నది ఏదో చెప్పారు. అవునండి, ఆ నెల చాలా గడపడం చాలా కష్టమైపోయి మేము పూజ చేసుకున్న చిల్డ్రన్ ఉంటుంది కదండి, అది ఉమా
చాలా డిప్లొమాటిక్గా చెప్తున్నారు ఆన్సర్స్. నేను చాలా బాగా మాట్లాడానండి, చాలా చెప్పకనే అంతా చెప్పిస్తున్నారు నాతోటి, అయినా డిప్లొమాటిక్ అని అంటాం అన్యాయం.